అక్క ఓ అక్క. ఏమైంది అలియా అమ్మా? రమ్మ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది రమ్మ? ఎవరికి తెలుసు, కిరోసిన్ నూనె కోసం వెళ్ళిందేమో. నిన్న రాత్రి ఏ నాటకం జరిగిందో దాన్ని నువ్వు మర్చిపోయావా? అది సరే కాని రమా నిన్న మధ్యాహ్నం కూడా లేదు కదా. ఇక నాటకం అంతా జరిగింది రాత్రే కదా. అవునా, అప్పుడు కూడా మాయమైందా? మీరందరూ మీ మీ పనులు చూసుకోండి. రమ ఎక్కడికెళ్ళినా సరే మళ్ళీ తిరిగొస్తుంది. జిజాబాయ్, రమ్మ ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా? తనేమైనా నాకు చెప్పి వెళ్తుందా ఏంటి? అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడున్న మిగతా అమ్మాయిలు కూడా ఎక్కడికడుకు వెళ్తుంటారు. నేనందరినీ అడుగుతానా? ఎప్పుడైనా తను నాకు చెప్పే వెళ్తుంది, కానీ నిన్న ఈ రోజు మాత్రం చెప్పలేదు. అందుకే నిన్ను అడిగాను. వచ్చాక తననే అడగండి ఎక్కడికి వెళ్ళిందో. జిజాబాయ్, రమ్మ నిన్న కూడా ఇంట్లో లేదు, అలాగే ఈ రోజు కూడా లేదు. ఎక్కడికెళ్ళింది? మీరు నన్నెందుకు అడుగుతున్నారు వదినా? రమ ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు? మీరు నన్ను ఎలా అడుగుతున్నారంటే తనను నేనే ఏదో పంపించినట్టుగా. రమ ఎక్కడికి వెళ్ళిందో నాకు నిజంగానే తెలియదు వదినా. అత్తయ్య, మీకు తెలుసు కదా రమ ఎక్కడికెళ్ళిందో? చెప్పండి, తెలుసు కదా? తెలుసు, తను పనిలోకి వెళ్ళింది. తనని నేనే పంపించాను. కానీ ఈ విషయం నేనెవ్వరికీ చెప్పను. స్వయంగా తనే చెప్తుంది. అంటే భీమ్రావుని కాకపోయినా మీరు రమని పనిలోకి పంపించారా? అలాగే అనుకో. ఆడాలంటే ఆ బంతి తీసుకురా. నేను ఏమేం చెప్తానో అవి వచ్చే 7 రోజుల దాకా చేశావంటే నేను నిన్ను ఖచ్చితంగా సంస్కృతం చదివిస్తాను. ఆయన ఇప్పుడే సంస్కృతం చదవడం మొదలుపెట్టారు. అందుకే ఇంట్లోంచి త్వరగా వెళ్ళిపోతున్నారు. అక్కడ సంస్కృతం చదివి తర్వాత కాలేజీకి వెళ్తారు. ఇప్పుడు సంస్కృతం చదవడం కూడా మొదలెట్టాడా? అంతగా చదివి ఏం చేస్తాడు? మన జాతి వాళ్ళ తలరాతలు మారుస్తారు. రమా, అతను నీ భర్తే కదా? నువ్వు ఇందాక ఏం చెప్పావు తను సంస్కృతం చదువుకోవడానికి వెళ్తాడని? తను మనలాగే కూలి పని చేస్తున్నాడు అంటే మనమెలాగో తను అంతే.
ఇక తను చదువుకోవడం వల్ల ఏం ప్రయోజనం? మనలాగా అక్షరం ముక్క రాకుంటే అదే బాగుండేది. మన పని చేయాలనుకుంటే ఇంక చదువుకోవడం ఎందుకు? అంటే ఆయన మీకు సంస్కృతం చెప్పడం మొదలుపెట్టారా? లేదు, ఆయన ఏం చెప్పారంటే ఒకవేళ రోజు ఇలాగే వస్తూ ఉన్నావంటే ఒకరోజు సంస్కృతం నేర్చుకుంటావన్నారు. అంటే ఈయన నాకు అబద్ధం చెప్పారన్నమాట. అయినా ఒకవేళ ఇలా కూలి పని చేయడం వల్లనే మనందరి తలరాతలు మారతాయంటే మన తలరాతలు ఎప్పుడో మారిపోయి ఉండేవి. భీమ్రావు నీకు పగటి కళ్ళలు చూపిస్తున్నాడు. తను నీకు అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా భర్త గురించి ఇలాంటి మాటలు అంటున్నావు కాబట్టి నీతో కలిసి పని చేయాలని లేదు. ఈ మట్టి ఎత్తి పారబోసి నా డబ్బులు కూడా నువ్వే తీసుకో. అలాగే నా భర్త ఎప్పటికీ అబద్ధం చెప్పరు. చెప్పేది విను. గురువుగారు, గురువుగారు, పని మొత్తం పూర్తయింది. చెత్త మొత్తం శుభ్రం చేసేసాను. అంటే సరిగ్గా చేయలేదా? ఆయన ఏమన్నారు? మొత్తం శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుందన్నారు. కానీ నువ్వింత త్వరగా శుభ్రం చేశావు. అంటే మీ అందరి వాకిలి ఒకటే కదా, ఇక్కడ పైకంటే నేను అడుగు పెట్టలేను. నేను కాలేజ్ కూడా వెళ్ళాలి, ఆలస్యం అవుతోంది. అందుకే త్వరగా చేసేశాను. కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తారా? దాహం వేస్తోంది. నీకు ఏ పాత్రలో మంచినీళ్ళు ఇవ్వమంటున్నావు? నువ్వు ఏ పాత్రను తాకినా సరే నేను దాన్ని పారాయాల్సి ఉంటుంది. మీరు పని చేయండి, మీరు గ్లాస్లో నీళ్లు తీసుకొని పైనుంచి పోస్తూ ఉండండి. నేను తాగుతాను, ఇవ్వండి. ఇవ్వను. ఇంకెక్కడికైనా వెళ్ళి తాగు. చూడండి, నేను ఇంకెక్కడికైనా వెళ్ళి నీళ్ల కోసం వెతికితే ఇంకా ఆలస్యం అయిపోతుంది. మీ ఇంట్లో బావి కూడా ఉంది, ఇక్కడ కుండలు కూడా ఉన్నాయి. కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి. సరే ఉండు, ఇస్తాను. ఆగో, మంచినీళ్ళు కాదు. సంస్కృతం చదవాలంటే వచ్చే 7 రోజుల దాకా మనం ఏమేం చెప్పినా అన్నీ అతను చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ మంచినీళ్లు తాగాలనుకుంటే సంస్కృతం చదవాలన్న పట్టుదల వదిలేయి. లేదు గురువుగారు, నేను దాహంతోనే కాలేజ్కి వెళ్ళిపోతాను. కానీ సంస్కృతం ఖచ్చితంగా చదువుతాను. అసలు సంస్కృతం చదవాలని నీకెందుకు ఇంత పిచ్చి ఉందో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు. మీరు ఎక్కువగా అర్థం చేసుకోలేరు. ప్రస్తుతానికి కేవలం ఇంతే అనుకోండి. మీరు కూడా ఒక మహిళే కదా. నేను సంస్కృతం చదవాలనుకుంటున్నాను. అది ఈ గురువుగారి దగ్గరే చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా భార్య రమ కూడా ఇదే మాట చెప్పింది. అందుకే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. వస్తాను. కాలేజీకి వెళ్తున్నాను, కొంచెం హడావుడిలో ఉన్నాను. సాయంత్రం వచ్చిన తర్వాత కుండల్లో నీళ్లు తోడి పెడతాను. ఇలా ఏం తినకుండా వెళ్ళిపోతే కాలేజ్ దాకా ఎలా నడిచి వెళ్తారో?
ఆగండి. చాలా దాహం వేస్తోంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వగలరా? ధన్యవాదాలు. మీ ఆత్మవిశ్వాసం నిండిన మొహమే నా ఆత్మాభిమానం. కాబట్టి నేను మీ ఎదురుగా వస్తే మీరు నాకు అబద్ధం చెప్పారని బాధపడతారని అనుకుంటున్నాను. మీరు నాతో అబద్ధం చెప్పారని మీకు తెలిసిపోతుంది. దీన్ని చూడగానే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ కుండను ఎవరో తాకారని. ఈ కుండలో నీళ్లు తాగాలో పారబోయాలో అని వాళ్ళే నిర్ణయించుకుంటారు. రమా, వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావు? కొంచెం పనుండి వెళ్ళాను. ఏంట్రమ్మా, నువ్వు నిన్న కూడా లేవు, ఈ రోజు కూడా లేవు. 2 రోజుల నుంచి నువ్వు అంతగా ఏం పని చేస్తున్నావు? చూడండి, అవన్నీ చెప్పడం అంత అవసరమా? అవన్నీ కాకపోతే కొద్దో గొప్ప చెప్పు చాలు. అంటే మా అందరికీ కంగారుగా ఉంటుంది కదా. ఎందుకంటే ఆడవాళ్లకు ఎన్నో తప్పుడు మార్గాలు తెరిచే ఉంటాయి. ఒకవేళ నువ్వు కానీ ఏదైనా తప్పుడు మార్గంలో నడుస్తున్నావేమోనని. నేను ఎలాంటి తప్పు చేయడం లేదు. అన్నట్టు నాకు తప్పుల గురించి బాగా తెలుసు. అయితే చెప్పొచ్చు కదమ్మా, ఎక్కడికి వెళ్ళావో. ఎలాంటి తప్పు చేయడానికి వెళ్ళకపోతే చెప్పు, లేదంటే అందరూ తమకు నచ్చినట్టుగా అనుకుంటూ ఉంటారు. రమా, చెప్పు తల్లి, ఎక్కడికి వెళ్ళావు? కూలి పని కోసం వెళ్ళాను. మీరందరూ ఎలా పని చేస్తారో నేను కూడా పని కోసమే వెళ్ళాను. ఎలా అయితే మీ అందరికీ నిత్యావసరాలు అవసరమో అలాగే నాకు కూడా అవసరాలున్నాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా? అవును, ఇంట్లో చెప్పకుండా. మరైతే మధ్యలోనే తిరిగేందుకొచ్చావు? రమ్మ తిరిగొచ్చేసింది కదా, ఇక మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. పద, మనకి పోయేదేముంది. పని చేయడానికి వెళ్ళావు, కనీసం నాకైనా చెప్పెళ్లాల్సింది. ఒకవేళ నేను మీకు చెప్పి వెళ్ళుంటే మీరు నన్ను పనిలోకి పంపించేవాళ్ళా? లేదు కదా. ఇక ఇది మీకు కూడా తెలుసు, నేను పని చేయడం ఎంత ముఖ్యమో. వెళ్ళు. పిల్లలు, మీ అందరికీ తెలిసిందే, పద్మాకర్ గురువు గారికి మొన్న ఆరోగ్యం బాగోలేదు. ఈరోజు కూడా ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇక నా ఆరోగ్యం కూడా కొంచెం బాగున్నట్లేదు. మీరందరూ ఒక పని చేయండి, ఈరోజు వరకు క్లాసులో ఏమేం చదివించానో మీరు అవే చదువుకోండి, సరేనా? అలాగే గురుగారు. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను.
గురువుగారు ఇలా రోజు ఆరోగ్యం చెడిపోయినట్టుగా సాకులు చెప్తుంటే ఇక నేను ఎలా చదువుకోవాలి? నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. మధ్యలోనే ఎందుకు తిరిగొచ్చావు? నేను అడుగుతోంది నిన్నే రమా. ఛాయ ఆయన గురించి అడ్డదిడ్డంగా మాట్లాడుతోంది. అందుకే తనతో కలిసి పని చేయలేను. అంటే నీకేమనిపిస్తోంది? నీ భర్తేమైనా భగవంతుడా అందరూ తన గురించి మంచిగా మాట్లాడుకోవడానికి? భగవంతుడేం కాదత్తయ్య, కానీ ఆయన గురించి అనరాని మాటలు నేను వినలేను. నీకు మాటలు పెరిగిపోతున్నాయి రమా. అవి కొంచెం తగ్గించుకో, లేదంటే ఎటు కాకుండా పోతావు. ఏదేమైనా సరే నేను ఆ ఛాయతో కలిసి పని చేయలేను. ఆయన అబద్ధాలు కూర కాదు, అలాగే అబద్ధపు మాటలు మాట్లాడరు. పద్మాకర్ గురువు గారికి మొన్న ఆరోగ్యం బాగోలేదు. నా ఆరోగ్యం కూడా కొంచెం బాగున్నట్లేదు. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. గురువుగారు ఇలా రోజు ఆరోగ్యం చెడిపోయినట్టు సాకులు చెప్తుంటే ఇక నేను ఎలా చదువుకోవాలి? నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. గురువుగారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు. పద్మాకర్ సార్కి ఏమైంది? అంటే ఆయనకు ఆరోగ్యం ఎందుకు చెడింది? ఎందుకు? నువ్వేమైనా డాక్టర్వా? చెప్పగానే నువ్వు మందులు ఇవ్వడానికే? కాదు గురువుగారు. విషయం ఏంటి అంటే నేను రోజు డైరీ రాస్తూ ఉంటాను. అందులో రోజు నా విషయంలో ఏమేం జరుగుతాయో, అలాగే అవి ఎందుకు జరుగుతాయో అవి కూడా రాస్తాను. అవునా? గత 3 రోజులుగా చదువుకోలేదు, అది రాశాను. కానీ దానికి కారణం రాసుకోలేకపోయాను. ఒకవేళ మీరు చెప్పారంటే రాసుకుంటాను. రాసుకో. అలాగే. ఆయనకి తలనొప్పిగా ఉంది. అలాగే ఆయన ఎప్పుడైనా ఎవరినైనా అంటరాని వాడిని చూశారంటే అప్పుడు ఆయనకు మెదడు చెడిపోతుంది. భీమ్, ఈయన ఇప్పుడు ఏమేం చెప్పాడో అది రాసి ఈయన సైన్ తీసుకో. ఎందుకంటే బయట నుంచి అధికారి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి ఇది చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ చదువు చెప్పలేదంటే ఎందుకు చెప్పలేదో అనేది ఒకవేళ నువ్వు రాసుకుంటే వాళ్ళకి చెప్పడానికి చాలా తేలిక అవుతుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఈ భీమ్రావుతో కలిసి నన్నే బెదిరిస్తున్నారా? అయ్యో కాదు సార్, ఆయన మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాడు? ఆ భీమ్రావు ఏం చెప్తున్నాడో అది చేయాలంతే. మీ ఆరోగ్యం, పద్మాకర్ గారి ఆరోగ్యం కుదుట పడనంత వరకు ఏమాత్రం చదివించకండి. ఇక భీమ్రావు డైరీ ఉంది కదా, అందులో నిజమే రాసుకొనివ్వండి. నన్ను మీరు మూర్ఖుడు అనుకుంటున్నారా? నేను ఎలాంటి సైన్ గీ నేను చేసేది లేదు. అయినా మీరిద్దరూ ఇలా ఎలా అనుకున్నారు? ఇలా ఒక అంటరాని వాడి కాపీని నేను తాకుతాననుకున్నారా? ఖుదాబక్షి సార్, అలాగే నామ్ జోషి సార్, మీరిద్దరు ఇలా చేయడం ఏం బాగోలేదు. మీరొక టీచర్ అయ్యుండి మరో టీచర్తో గొడవ పెట్టుకుంటున్నారు. అయితే సరే, మేమిద్దరం పెట్టుకోలేండి, చాలా. భీమ్రావు కాపీలో నేను సైన్ చేస్తాను. అందులో ఏం రాస్తానంటే నేను సాక్షినని, అలాగే పద్మాకర్ గారిది, అజింకే సార్ది ఇద్దరి ఆరోగ్యాలు చెడిపోవడం వల్ల తరగతులు చదివించడం లేదని. భీమ్రావు, ఆ డైరీ తీసుకురా. అలాగే. ఏ ఆగో. ఇదంతా ఏం జరుగుతుందో అలాగే ఎందుకు జరుగుతుందో నాకు మొత్తం తెలుసు. ఒక శిష్యుడు తన శ్రేయోభిలాషులైన 2 గురువులతో కలిసి మరో గురువుకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. కానీ నేనెలా జరగనిస్తాను? ఒక చిన్న జాతివాడు, అసలు వీడికి ఎంత తెలివి ఉంటుందని ఇక వీడు చదువుకుని ఏమేం చేస్తాడో ఈరోజు నేను చూస్తాను.